హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయడమే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కృష్ణమ్మ సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా అయితే హైలైట్గా ఉందంట భయ్య. వాళ్ళకి సత్యదేవ్ అన్న యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో అయితే నచ్చిందంట భయ్య. నిజానికి చాలా సినిమాల్లో మనము సత్యదేవ్ అన్న యాక్టింగ్ కోసమే సినిమాలు అయితే చూస్తాము. ఈ సినిమా కూడా సత్యదేవ్ అన్న యాక్టింగ్ కోసమే సినిమా అయితే ఒక రేంజ్లో అయితే పోతుందని కూడా చెప్పుకొచ్చారు భయ్య. అయితే మనం ముందుగా స్టోరీ విషయానికి అయితే వద్దాం భయ్య. నిజానికి స్టోరీ సూపర్గా ఉంటుంది. అయితే మ్యాటర్ ఏంటి అంటే ఒక ఊరి మొత్తం దొంగలు, అంటే ఆ ఊరి మొత్తం దొంగలే. అందులో ఇద్దరు ప్రాణ స్నేహితులు, వాళ్ళు కూడా దొంగలే. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగే ఘర్షణలు, ఈ యాక్షన్స్ ఇవి చూపించడమే ఈ స్టోరీ భయ్య. నిజానికి ఈ స్టోరీలో ఒక ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఆ ట్విస్ట్ల వల్లనే సినిమా ఒక రేంజ్లోకి అయితే పోతుంది భయ్య. ఇంకోటి వచ్చేసి ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య గొడవ అని చెప్పేసి చూపించడం అయితే మనకు ఫస్ట్ నుంచి అయితే జరుగుతుందంట. తర్వాత పోను మనకైతే ఒక ట్విస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా వేరే లెవెల్లో అయితే మారబోతుంది భయ్య. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ గురించి కాదు, ఈ సినిమా వేరే ట్రాక్ అయితే ఎక్కుతుంది. అలా వెళ్ళేటప్పుడు అంటే ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో అసలు ఒక ఫైట్ అయితే ఉంటుందంట భయ్య. అది మన ఎన్టీఆర్ అన్న బ్యాక్గ్రాఫ్, అదే సింహాద్రి సినిమా రిలీజ్ థియేటరు, ఈ ఫైట్ అయితే ఉంటుందంట. నిజంగా అయితే అసలు ఎన్టీఆర్ అన్నని చూసినట్టు ఉంటుందంట భయ్య. మామూలుగా అయితే ఉండదంట. కృష్ణమ్మ ఆ ఫైట్ సీన్ అయితే సత్యదేవ్ అన్న ఆ రేంజ్లో అయితే యాక్టింగ్ చేశాడంట భయ్య. అసలు హాస్యం అనే చెప్పాలి. ఇంకోటి వచ్చేసి ఇంటర్వెల్ తర్వాత లాస్ట్లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుందంట భయ్య. అంటే మనకు ఇంటర్వెల్ తర్వాత నుంచి కొంచెం స్లో అవుతుందంట సినిమా. మిగతా ఆ స్లో నుంచి కొంచెం పికప్ అయితేనే సినిమా వేరే లెవెల్లో అయితే ఉంటుందంట. ఆ ట్విస్ట్ అయితే లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ వేరే లెవెల్లో అయితే ఉండబోతుందంట భయ్య. ఇందులో సత్యదేవ్ అన్న స్పెషల్గా చూపించే క్యారెక్టర్ ఏంటి అంటే ఆయన దొంగతనంగా చేసే క్యారెక్టరే. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ సూపర్ అంట. అయితే ఇంకోటి వచ్చేసి ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా అయితే చాలా వరకు ముందర పోతుందంట. ఇంకా చెప్పాలంటే పాటలు కూడా సూపర్ ఉన్నాయంట భయ్య ఈ సినిమాలో. అయితే ఈ సినిమాకు వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే 10కి అయితే 8.5 ఇచ్చారు భయ్య. 8.5 అంటే మామూలు విషయం కాదు. అయితే సినిమాని మాత్రం ఆయన యాక్టింగ్ కోసమే మాత్రం ఖచ్చితంగా అయితే సత్యదేవ్ అన్న యాక్టింగ్ కోసమే సినిమాని అయితే చూడొచ్చంట భయ్య. ఆ రేంజ్లో అయితే ఉందంట. మీరు మాత్రం థియేటర్లోనే సినిమాని చూడండి మర్చిపోకుండా. అంటే ఒక్కరోజు లేట్ అయినా పర్వాలేదు, థియేటర్లోనే చూడండి. మనము అంటే మూవీ రూల్స్ ఇట్లా వీటిల్లో డౌన్లోడ్ చేసుకొని చూడకుండా థియేటర్లోనే చూడండి. మంచి ఫీల్ అయితే ఉంటుందంట సినిమాకి. అదొకటి మాత్రం చెప్పుకొచ్చారు భయ్య.